సో అఖిల్ పైల్వాన్ తెలిసే ఉంటుంది బోనాలు అంటే. నీకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చింది ఆయన దగ్గర నుండి? అమ్మాయిలని బిజినెస్కి వాడుకోవడం అయితే చాలా పెద్ద తప్పు, కుక్కలతో సమానం. సో ఇప్పుడున్నటువంటి సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? బట్ కేసీఆర్ని అయితే ఒక్కసారి కూడా కలవాలి అనిపించలేదు. ఎందుకు చెప్పాలా? రవళి గారు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లో అంటే మీరు ఎలాంటి సీట్ రావాలనుకుంటున్నారు? అన్ని పార్టీలకు చెప్పేది ఒక్కటే. సో కుమార్ ఆంటీ గురించి చాలా ఫేమ్ అయింది. సో తన ఫుడ్ మీద ఫోటో తీసుకొని చాలా ట్రై చేసిన వెళ్ళేటప్పుడు. సరే ఇలా పెట్టారు, ఇలా అంటే సెల్ఫీ వచ్చేది మంచిగా. ఇంకొకటి మీ వీడియోలో చూసా, అంటే ఐ మీన్ మీ కమ్యూనిటీలో చికెన్ అసలు పత్తగా కదా జాడకు కూడా రానివ్వరు అంటారు. స్మెల్ ఎగ్ అయినా ఏదైనా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో తింటున్నారు అనుకో. బేసిక్ గా కరోనా వచ్చినప్పటి నుండి తినరు కదా మీరు, బేసిక్ గా వైశాస్ తినరు కదా. చాలా మంది తింటున్నారు వైశాస్ లోనే. ఈవినింగ్ ఫంక్షన్ అయితే మాల్లో ఉంది. రవళిక కూడా తింటుంది ఈ మధ్యలో, నాకు కూడా తెలిసింది, నేను కూడా చూసా. ఏది బాగా చేస్తావు చెప్పు? చికెన్ లో చికెన్ ఫ్రై, చికెన్ సూప్, పకోడీ. ఏం పెద్దగా నాన్ వెజ్ ఐటమ్స్. పకోడీ నేర్చుకున్నావు కదా? చికెన్ పకోడా వచ్చు. అండ్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ కూడా వేసాకపోతే అది పులావ్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఇంకా పర్ఫెక్ట్ రాదు. మీ ఇంట్లో ఒప్పుకుంటారా మరి మీ మమ్మీ డాడీ మీ పేరెంట్స్? ఇప్పుడు ఏంటంటే మా దాంట్లో కోవిడ్ తర్వాత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు తిను తిను అని. ప్రోటీన్ కదా, ఎంత ప్రోటీన్ అని. సో ఇంట్లో వండాను మోస్ట్లీ, మమ్మీ వాళ్ళు తినరు కాబట్టి బయటనే. బట్ ట్రై చేస్తా అప్పుడప్పుడు, ఇంకా ఇంట్లో చేసుకోవాలి తినాలి, బయట ఫుడ్ ఎందుకు ఎక్కువ తినడం అని. పబ్స్ బాగా చేస్తా. పబ్స్ పార్టీస్కి వెళ్తావా? అసలు చెప్తే నమ్ముతారా నమ్మరు, కానీ నేను ఇంతవరకు పబ్కి వెళ్ళలేదండి. నేను నమ్మకపోయినా కెమెరా నమ్ముతుందిలే, చెప్పు. పబ్కి వెళ్ళలే నేను. అయ్యో గోసా, ఎవరన్నా తీసుకెళ్ళండి ప్రాన్స్. అదే చాలా ప్రాన్స్ ఎక్కువ. ఎందుకు నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా అనిపించలేదు. అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించి అదెందుకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తలేదు? నువ్వు వేరే దగ్గర అవన్నీ అకామిడేషన్ నీకు అట్లా కనిపిస్తుంది వాతావరణం వెళ్ళినది. అర్థం కాలేదు. నార్మల్ గా మీరు వెళ్తూ ఉంటారు కదా అవుట్ ఆఫ్ స్టేషన్స్, అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు. సో అక్కడ వాతావరణమే మీకు పబ్ కనిపిస్తుంది. మీకు ప్రత్యేకంగా పబ్ ఎందుకు అనుకుంటున్నారా? ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. డార్క్ లో డ్రింక్ బూజింగ్ అంతా నాకు అసలు, మా ఫ్యామిలీకి ఆ కల్చర్కి చాలా డిఫరెంట్. వెళ్ళి ఏం చేస్తాము, బాగా ఫుడ్ తినే టైప్ కాదు, తాగే టైప్ కాదు. వెళ్ళి ఏం చేయాలి ఎందుకు అని వెళ్ళాను అనమాట. సో ఈవెన్ పబ్ గురించి అడిగారు కదా, చెప్తున్నా. న్యూ ఇయర్ అంటేనే మన పండగ కాదు, బట్ అయినా కానీ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ని. అది వాళ్ళ ఇష్టం. బట్ ఈ పబ్ కల్చర్ అనేది పోవాలి. న్యూ ఇయర్ అంటే ఎంతో మనీ పబ్కి ఖర్చు పెడతారు. సో అలా కాదు, న్యూ ఇయర్ అంటే మనం ఒక చిన్న సమాజ సేవ చేయాలి అన్నట్టుగా న్యూ ఇయర్ రోజు అన్నదానం స్టార్ట్ చేసిండే. ఒక మెసేజ్ ఇద్దాము. అక్కడ ఎంతో మనీ ఖర్చు పెడతాము, బట్ అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ రోజు చికెన్ బిర్యానీ పెట్టాను. బిర్యానీ పెట్టాను, కొంచెం వేరే వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు నార్మల్ గా వెజ్ ఐటమ్స్ ఎటు ఉంటాయి, బట్ బిర్యానీ అంటే ఒక తినాలి అని ఉంటది ప్రతి ఒక్కరికి. నువ్వైతే వండలేదు కదా? నేను వండలేదు, అంత పెద్దగా కుక్ చేయలేను, బట్ మంచి కుక్ నేను. అంతమందికి వంట అంటే ఇంకా ఎప్పుడు చేయలేదు అనమాట. సో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ ఫుడ్ తింటున్నారు, ఒక్కొక్కరు 3-4 టైమ్స్ వచ్చి పెట్టుకొని వెళ్తున్నారు. ఎంత ఆకలితో ఉన్నారు అసలు పూర్ పీపుల్ అక్కడ. అలాంటి ప్లేసెస్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అసలు వాళ్ళైతే, అంటే నాకు చాలా తృప్తినిచ్చింది ఈ న్యూ ఇయర్ అనేది 24 అలా స్టార్ట్ చేసినందుకు. సో మన ఫ్యాన్స్ సపోర్ట్తోనే చేసిండే అదంతా. నీకు అసలు ఫుల్ ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు. కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఎలా అనిపిస్తుంది చెప్పు? పాజిటివ్ని ఎలా తీసుకుంటావు, నెగిటివ్ని ఎలా తీసుకుంటావు కామెంట్లో? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎవరో నా గురించి కామెంట్ చేశారని బాధపడొద్దు నెగిటివ్గా, ఎందుకంటే వాళ్ళకి నా గురించి తెలీదు. జస్ట్ ఒక వీడియో చూస్తారు. అసలు ఈ మధ్య పీపుల్కి ఓపిక తగ్గిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ పీపుల్కి జస్ట్ వీడియో చూడడం, ఒక చిన్న 1 minute అది చూసి జడ్జ్మెంట్ అనమాట.
అబ్బా ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి జడ్జ్మెంట్ అదే ఇవ్వలేదా మరి అన్నా కదా, ఇది ఇక్కడికి వచ్చింది, మొత్తం అయితే జీరో చేసుకోలేదు. అలా అన్నమాట. సో అంటే నేను నెగిటివ్ గా కామెంట్ చేయలేదు, వీడియో చేసి పెట్టలేదు అని చెప్పాను కదా. మేబీ సార్ వర్షన్ ఇంకేదైనా ఉండొచ్చు, మేబీ ఇంకా ఫ్యూచర్ లో మంచి టైం దొరుకుతుందేమో. నేను ఇంత ఫీల్ అయ్యాను కాబట్టి రిజల్ట్ ఉంటుంది కదా. ఏదైనా వెయిట్ చేయాలంట. నేను ఆ ఫోటో ఇవ్వలేదు కదా అని జడ్జ్ చేసేసి తిట్టడము, అది ఇలా చేశారు, నేను హట్ అయ్యాను అని ఇక్కడ వీడియో పెట్టలేదు. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పడం జరిగింది. బట్ సార్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఆల్వేస్. సో ఇన్స్టాలో అయినా ఎఫ్బీలో అయినా రవళిక మొత్తానికి ఫేమస్ చేసుకుంటుంది, పబ్లిసిటీ చేసుకుంటుంది. నీలాగా ఫేమస్ అయిన వాళ్ళు ఇట్లా నైట్ చూడగానే తెల్లారు మార్నింగ్ గానే కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. సో కుమార్ ఆంటీ గురించి చాలా ఫేమ్ అయింది, సో తన ఫుడ్ మీద. దాని గురించి మీరేం చెప్తారు? తను ఒక లేడీ కదా, అంటే కష్టపడి అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని అంత 405 మందికి సర్వీస్ చేయడం, అంటే ఎవరైనా డబ్బుల కోసమే చేస్తున్నారు అనుకోండి, అది కూడా వాళ్ళకు ఒక వృత్తి లాంటిది. సో ఆ న్యూస్ మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒక ఉమెన్ స్ట్రీట్ మీద ఉండి డైలీ రోడ్ మీద అండి సైడ్కి, నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఇక్కడ నేను పాలకుర్తి వెళ్ళి ఉండే హన్మకొండలో, నేను స్ట్రీట్ ఫుడ్ తింటా వెళ్ళి అప్పుడప్పుడు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నేను ఒక వీడియో కూడా చేసి పెట్టుండే, ఇట్లా బయట హోటల్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళి తింటారు. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి, వీళ్ళ దగ్గర కూడా ఫుడ్ తినండి అని వీడియోస్ చేసి పెట్టుండే నేను ఎప్పుడో. బట్ ఈ మధ్య కుమారి ఆంటీ గారు ఒక ఉమెన్గా తను అంత కష్టపడుతున్నారు. మేబీ ఆ కష్టం ఈరోజు తను ఒక నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయింది. రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎప్పుడైనా మన కష్టం. మహిళలకు ఏం చెప్తారు? సో ప్రతి మహిళ అంటేనే ఒక పవర్ అనమాట. సో ప్రతి ఒక్కరు చాలా పవర్ఫుల్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మహిళలు హౌస్ వైఫ్గానే పరిమితం కాకుండా, పెళ్ళికే పరిమితం కాకుండా సమాజంలో అందరూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంకా చాలామంది పాతకాలం అలా ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరూ ముందుకు రండి, మీకున్న టాలెంట్ని యూజ్ చేసుకోండి. అసలు మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, రవళిక లాగా. సో మహిళ అంటే ఒక శక్తి కాబట్టి, సో ఒక మెన్ తలుచుకుంటే చేస్తారో చేయలేరు, కానీ ఒక మహిళ అనుకుంటే మాత్రం నేను ఇది చెయ్యాలి అని ఫిక్స్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. సో మహిళలకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి ఆ ఆపర్చునిటీని. సో మీది అంటే పుట్టి పెరిగింది ఇక్కడేనా రవళిక? హైదరాబాదేనా? లేదు, నేను విలేజ్లో. ఎక్కడ? దామెర అని, మరి నల్గొండ. ఓ అందుకే మొన్న కోమటిరెడ్డి గారితో కలిసి పోయి పెట్టారు, అది ఓపెనింగ్ చేశారు. ఏంటది? దానికి గెస్ట్ గానే వెళ్ళారా? యాక్చువల్గా అది మన వాళ్ళదే, ఆలిస్ డెంటల్ వరల్డ్ అని. సో రమ్మన్నారు, ఇన్విటేషన్ ఇచ్చారు, సో వెళ్ళిండే. చెప్పావా నేను మీ ఊరు అమ్మాయి? చెప్పాను. అది యాక్చువల్గా సార్ వాళ్ళ పక్క విలేజ్, అమ్మమ్మ వాళ్ళది. సో సార్ చెప్పగానే అవునా మొన్న కలిసినప్పుడు చెప్పలేదు అన్నారు. సో సార్ వాళ్ళ విలేజ్ అంటే నాకు పక్కనూరు అని తెలుసు, కానీ నేమ్ అంత ఐడియా లేకుండే. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది మన వాళ్ళు అంటే కోమటిరెడ్డి ఊరు వాళ్ళు అనేసరికి ఒక ఫీలింగ్. సీఎం క్యాండిడేట్, సీఎం కాకపోయినా సో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట మన వాళ్ళు అని. దిల్ రాజు గారు కూడా మన నల్గొండ అని నాకు అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు తెలిసింది. నల్గొండ కాదనుకుంటా, నిజామాబాద్ అనుకుంటా. యాక్చువల్గా అయితే అక్కడ ఎవరో మాట్లాడుతుండే, దిల్రాజ్ గారిని నల్గొండని అని అంటే అవునా అని నేను. లేదు మాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే నిజామాబాద్ 100%. ఓకే. సో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటా. సో అక్కడ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసిండే, వెళ్ళాను. సో ఇంకొకటి, ఇప్పటివరకు మీరు ఎంతమంది సెలబ్రిటీస్ మ్యారేజ్కి వెళ్ళారు? ఎంతమంది పొలిటికల్ వాళ్ళని కలిసారు పర్సనల్ గా? సెలబ్రిటీస్ అంటే పొలిటికల్ మ్యారేజెస్ అంటే రీసెంట్గా ఎంపీ పస్నూరి దయాకర్ గారిది వాళ్ళ సంధి మ్యారేజ్ ఉండే, హన్మకొండలో చేశారు, అక్కడికి వెళ్ళాను. అండ్ వరుణ్ తేజ్ గారిది వెళ్ళాను, ఇంకా శర్వానంద్ గారిది వెళ్ళాను. అండ్ ఇంకెవరు ఉన్నారు, ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారి సన్ మ్యారేజ్ ఉండే, వెళ్ళినాను. చాలా వెళ్ళాను.
ఇంత సడన్ గా అడిగితే వస్తలేవు. రోజు తిరుగుతుంటే అంటే వెళ్తూ ఉంటావు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలనుకున్న వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. అంటే ఎవరు ఫ్యామిలీలో మ్యారేజ్ వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా మీరు ఆ టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర అట్లా ఫొటోస్ ఎట్లా తీసుకుంటున్నారు అవలిక? అదే నేను షాక్ లో ఉంటున్నా ఇవన్నీ చూసినప్పుడు. ఇప్పుడు మనకి వాళ్ళు విఐపీస్, ఎవరు టైం ఇవ్వరు, మనమే తీసుకోవాలి. ఎవరు మనకి వచ్చి ఏది ఇవ్వరు, ఏది పెట్టరు. మనమే వెళ్ళాలి, మనమే మాట్లాడాలి, మనమే బిల్ చేసుకోవాలి. ఏదైనా అంతే. ఓపిక ఎక్కువే నీకు, ఓపిక తక్కువ అని చెప్పావు ఇప్పుడు అందరికి, నీకు మాత్రం ఓపిక ఎక్కువ ఉంది అనుకుంటా. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏది చేసినా కానీ. ఈ విషయాన్ని బట్టి అది మా మమ్మీ నుంచి నేర్చుకున్నా నేను. ఓపిక అనేది అమ్మాయిలకైతే అది చాలా ఇంపార్టెంట్. సూపర్. సో నువ్వు అంటే బై బర్త్ ఇక్కడ పుట్టి పెరగలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఫీల్డ్లో నీకు కంపల్సరీగా ప్రతి ఏరియా టచ్ అయ్యే ఉంటుంది, తెలిసే ఉంటుంది. రామ్నగర్ ఐడియా ఉందా? రామ్నగర్ గుండు. సో అఖిల్ పైల్వాన్ తెలిసే ఉంటుంది. బోనాలు అంటే నీకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చింది ఆయన దగ్గర నుండి? లేదు రాలేదు. బట్ ఏంటంటే నాకు ఒక పర్సన్ ఉండే, నాకు తన నేమ్ గుర్తొస్తలేదు. ఒకరోజు బర్త్డే ఇన్విటేషనే, అఖిల్ పైల్వాన్ గారికి ఇవ్వు బర్త్డే ఇన్విటేషన్, తనకి కూడా బాగా ఫాలోవర్స్ ఉంటారు అని చెప్పారు. నువ్వు కూడా ఫాలో అవుదాం అనుకున్నావే? లేదు అంటే సరే చూద్దామని టైం లేకుండే. నేను కొంతమందికే ఇవ్వగలిగిన. సో నాకు కుదరలేదు, నేను వెళ్ళలేదు. నాకు పెద్దగా విన్నాను పేరు. మ్యారేజ్ ఏదో రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఏదో మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళ చెల్లి మ్యారేజ్. రీసెంట్ గా కాదు, అది 1.5 year అవుతుంది. ఏదో ఫ్లైట్ లో వెళ్ళి ఇచ్చారు వాళ్ళదే కదా? అది కాదు, అది వీరు పాలకేంద్రం వాళ్ళది. బషీరాబాగ్. సరే అంటే నాకేం పెద్దగా, నేను ఇంతవరకు తనని కలవలేదు. అంటే బేసిక్గా నేను ఎందుకు అడిగినా అంటే, మీరు ఒక మహిళ, నేను ఒక మహిళ. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా అమ్మాయిల మీద రేపులు జరుగుతున్నాయి. సో అటెండ్ మర్డర్లు చేస్తున్నారు, యాసిడ్లు పోస్తున్నారు, క్యాజువల్ చాలా వరకు చాలా జరుగుతూ ఇష్యూస్ వస్తున్నాయి. సో రామ్నగర్లో చాలా ఫేమస్ అయినటువంటి అఖిల్ పైల్వాన్, ఆయనకు ఒక వ్యభిచారం చేయడం జరిగింది. ఆయనకు ఒక హోటల్ ఉంది లీజ్కి ఇవ్వడము, దాంట్లో ఒక 16 మంది అమ్మాయిలను తీసుకొని వ్యభిచారం చేస్తున్నాడు అని చెప్పి చాలా వరకు న్యూస్ ఇప్పటివరకు చాలా ఒక 15 days నుండి హల్చల్ అవుతుంది. తను జైల్లో ఉన్నారు ప్రజెంట్. సో అమ్మాయిలకి మీరేం చెప్తారు? అది ఎంతవరకు వాస్తవం అట్లాంటివి చేయడం అనేది? అంటే ఆయన చాలా సెలబ్రిటీస్ని తీసుకొస్తూ ఉంటాడు తను చేసే ఆ ఫెస్ట్కి, జాతరకి, అంటే బోనాలకు అనుకోండి. నేను న్యూస్ లో చూసాను. దాని మీద మీరు ఏమని చెప్తారు, ఏం స్పందిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? అఖిల్ పైల్వాన్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయి చేశారా అనేది నేను చూడలేదు. నేను డిసైడ్ అయ్యాను. న్యూస్లో 2 versions ఉన్నాయి. కావాలని ఇన్వాల్వ్ చేశారని ఒక టైప్ అంటున్నారు, ఇంకొకటేమో తను వ్యభిచారం చేయిస్తున్నారు అమ్మాయిలతో అన్నారు. బట్ అందులో నేను ఏది క్లారిటీ చెప్పాను. బట్ అమ్మాయిలని బిజినెస్కి వాడుకోవడం అయితే చాలా పెద్ద తప్పు, కుక్కలతో సమానం. ఈవెన్ అమ్మాయిలు కూడా ఇప్పుడు మన బాడీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మనీ వస్తున్నాయి కదా అని అలా తప్పులు చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాని మీద మనం ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేయొచ్చు. చాలా అసలు ఎక్కడైనా మినిమం శాలరీస్ ఇస్తున్నారు. పని చేసుకోగలిగితే పని చేసుకొని బ్రతకడం ఇంపార్టెంట్. నేను ప్రాస్టిట్యూషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, పాతకాలం బిజినెస్. నేను దాన్ని తప్పు పట్టట్లేను. బట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న అమ్మాయిలు ఈజీ మనీ కోసం అటు సైడ్ వెళ్తున్నారు. బట్ అస్సలు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. వర్క్ చేయగలిగిన వాళ్ళు వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి. మన గురించి ఒక 10 మంది ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈవెన్ ఇప్పుడు నేను పేరెంట్ అనుకోండి, మన పిల్లలు మా మమ్మీ ఇది, మా మమ్మీ అది అని చెప్పుకోగలగాలి. కానీ ఇలాంటివి ఇలా ఉంటే అసలు ఎలా ఉంటుంది సమాజంలో? ఒక మెసేజ్ అనేది ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా అసలు ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డారు. ఇవి చాలా ఎక్కువైపోయినాయి. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు నా ఒపీనియన్. సో నెక్స్ట్ మొత్తానికైతే రవళి గారు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లో అంటే మీరు ఎలాంటి సీట్ రావాలనుకుంటున్నారు? ఏ ఏరియా నుండి మీరు కండక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే మీది ఇక్కడ హైదరాబాద్ కాదని చెప్పారు కదా, సో నల్గొండ దగ్గర దామర కాబట్టి అక్కడ నుండి చేస్తారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ నుండి చేస్తారా? అంటే ఇప్పుడు నాకు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వరు, ఎందుకంటే నేనేమి ఎంట్రీ ఇవ్వలేదు. బట్ ఆపర్చునిటీ అనేదే ఎక్కువ అనుకుంటారు. సో ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ నేనైతే చేయగలను, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని. ఈవెన్ ఎంపీ ఇచ్చినా నేను రెడీ. అండ్ నెక్స్ట్ ఇంకా కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇమీడియట్గా నేను కాకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వైజ్లో
అన్ని పార్టీలకు చెప్పేది ఒక్కటే, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. సో మీరు ఇంత పొలిటికల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, నాకు తెలిసి మార్కెటింగ్కి వచ్చింది కూడా మీరు నెక్స్ట్ ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటే జనాల్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక థాట్లోనే వచ్చినట్టున్నారని నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు మనం జరిగినటువంటి ఇంటర్వ్యూలో. సో పొలిటికల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఏంటి? అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దగ్గరంగా తీసుకున్నా కూడా, మన కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకుంటే, బీజేపీ నుండి. ఫస్ట్ నేనైతే ఏ పబ్లిసిటీ కోసం వాంటెడ్గా పొలిటికల్గా వెళ్ళాలని రాలేదు. యాక్చువల్గా న్యూస్ రీడర్ అది ట్రై చేద్దాము, స్క్రీన్ ప్రజెన్స్ బాగానే ఉంటుంది, ఫేస్ సెట్ అవుతుంది, వాయిస్ కూడా బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చిండే. అలా 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 మేబీ ఎక్కడ రాసి పెట్టిందో, ఎక్కడ ఎవరికి వెళ్తానో చూడాలి. అన్ని సెలబ్రిటీ వేస్తున్నావు, పోతున్నావు, తిరుగుతున్నావు, మంచిగా కుమ్ముతున్నావు, వాళ్ళు ఎక్కడ రాసిందో అంటున్నావు. అంటే డెస్టినీ ఏంటో మనం అనుకునే జరగకపోవచ్చు కొన్నిసార్లు. సో చూడాలి, అదే జరుగుతుంది. నీకు బాలయ్య గారు ఇచ్చిన మంత్రం వల్ల కంపల్సరీగా జరుగుతుంది. అండ్ మీరు అడిగారు నాకు, ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి తీసుకుందాము. బీఆర్ఎస్ అంటే పద్మరావు సార్. అసలు పద్మరావు సార్ దగ్గరికి అసలు అంటే ఇప్పటికీ చూడండి, వన్ సైడ్ ఉంటుంది వారక్కడ. ఎవరు వెళ్ళినా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ టైప్ మాట్లాడతారు. అసలు అందరు లీడర్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అనమాట. ఓకే, సూపర్. ఎలా 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 మాట్లాడతారు సార్ మీతో? రిసీవింగ్ ఎలా ఉంటుంది? అసలు ఒక ఫ్యామిలీ మెంబరే అనిపిస్తుంది సార్తో మాట్లాడుతుంటే. నేను కాదు, మీరు ఎవరు వెళ్ళినా కానీ కామెడీ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, కొంచెం డిఫరెంట్ ఉంటారు, మాస్ బాగా. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా మంచి అభిమానం. ఏదైనా వర్క్ చేస్తాం సార్ ఇట్లా అంటే సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకెవరున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే కవితక్క గురించి ఏం చెప్తారు? బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ అని చెప్పేసి అందరు చెప్పుకుంటూ ఉంటారు, మీరేం చెప్తారు? ఇంతకుముందు తెలంగాణలో బతుకమ్మని ఇంత బాగా సెలబ్రేట్ చేసింది లేదు. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బతుకమ్మని ఒక ఫెస్టివల్ లాగా చేశారు, సెలబ్రేట్ చేయడం సోషల్ మీడియాలో. అండ్ బతుకమ్మ వస్తే చాలా సెలబ్రిటీస్ బతుకమ్మ సాంగ్స్ చేయడం, కవితక్కతోనే అది చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఒక ఉమెన్గా చాలామంది ఇన్స్పిరేషన్. నేనైతే పొలిటికల్లో ఉన్న ఉమెన్ అందరినీ ఏమంటారు, నేను కూడా అలా అవ్వాలి అని ముందుకు వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్. సో మీకు మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సోషల్ పోస్ట్ టీవీ నుండి. సో ఇప్పుడున్నటువంటి సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే నేను ఒక 10 times కలిసి ఉంటా, బట్ పెద్దగా టైం ఇవ్వరు అనుకోండి. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక డైనమిక్ లీడర్ అసలు. అండ్ చాలా సింప్లిసిటీ. ఇప్పుడు చూస్తున్నాము సీఎం అయినా కానీ అసలు ఒక సింపుల్ పర్సన్ లానే ఉన్నారు. నేను సీఎంని అనేది లేదు. నేను యాక్చువల్గా నాకు రేవంత్ రెడ్డి గారిని కలవాలి అనిపిస్తుంది, ఎందుకంటే సీఎం ఇంతకుముందు కూడా చాలాసార్లు కలిశాను. బట్ కేసీఆర్ని అయితే ఒక్కసారి కూడా కలవాలి అనిపించలేదు. ఎందుకు చెప్పాలా, ఎవరికి టైం ఇవ్వరు ఆయన. ఈవెన్ ఎమ్మెల్యేలకు మినిస్టర్స్కి కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళలేదంట. ఎటు టైం ఇయ్యారు కదా, ఎందుకు కలవాలి అని నాకు కూడా అనిపించేది అనమాట. కేటీఆర్ గారిని చాలాసార్లు కలిసాను, కేటీఆర్ గారు అంటే అభిమానం. బట్ నేను కాంగ్రెస్ టైప్ అనుకోకండి, చెప్తున్నా. కేసీఆర్ గారు ఎటు టైం ఇవ్వరు, మనకి కూడా ఆ కోరిక ఉండదు అనమాట. సో అంటే మీరు టైం ఇవ్వరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడారు, కేసీఆర్ గారి గురించి. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు ఒక వీడియో పెట్టారు. సో పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియో, ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా వరకు యూత్ చదువుకున్న వాళ్ళు, అంటే అప్పుడు తెలుగు మీడియం వేరు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వేరు. సో చాలా ప్రిపేర్ అయ్యి, అంటే వాళ్ళకి తెలిసిపోతుంది వర్డ్స్ ఏంటి, ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేది చెప్పేసి. మన తెలుగు భాష అనేది మనకు చాలా ఇంపార్టెంట్, మనం మాట్లాడగలుగుతాం. తను మాట్లాడిన పదాలు దాదాపుగా చాలా మంది కింద కామెంట్స్ కూడా నేను కూడా దాదాపుగా చదివిన ఒక రకంగా పెట్టారు. సో దాని మీద మీరు స్పందించడానికి రీజన్ ఏంటి? అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు పార్టీలకు విరుద్ధం కాదని చాలా క్లియర్గా చెప్తున్నారు, కానీ ఆ వీడియో ఎందుకు తీసి పెట్టారు మీరు? నేను ఎందుకు పెట్టినా అంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదని మీరు చూసినారు కదా కామెంట్లు అని. ఎవరు కామెంట్ చేసినారు? మన తెలుగు వాళ్ళే. అవును. ఇప్పుడు పొలిటికల్లో ఉన్న వాళ్ళందరికీ చదివేం రాదు చెప్పాలి అంటే, బట్ వాళ్ళు లీడర్షిప్ మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక తెలుగు వాళ్ళు అయ్యింది ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మన వాళ్ళని మనం అవమానించినట్టే కదా. సో ఇంగ్లీష్ రాకపోతేనే సీఎం అది ఇది అని ఒక లెవెల్లో
టార్గెట్ చేస్తుండే. సో అది కరెక్ట్ కాదు. జస్ట్ లాంగ్వేజ్ అనేది మోడీ గారికి కూడా ఇంత ముందుకు రాదండి. ట్రాన్స్లేటర్ని ఒక పర్సన్ని పెట్టుకున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుకుంటే బెటర్. నేను అట్లా చాలా టార్గెట్ చేశారు ఆ ఇంగ్లీష్ మీద. మొత్తం ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదే ట్రెండింగ్. నాకే బాధగా అనిపించింది. అరే ఏదో ఒకటైతే చేశారు, రిజల్ట్ అయితే ఉంది కదా. సో ఇంత టార్గెట్ చేసి సోషల్ మీడియాని వాడుకొని ఇంగ్లీష్ రాదు, అది కూడా మన తెలుగు వాళ్ళే అట్లా అవమానించడం అయితే చాలా, ప్రతి ఒక్కరు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన విషయమే ఇది. ఎందుకంటే మనమేమి పెద్ద తోపులం కాదు. మన ఇండియాలో ఇంగ్లీష్, మన తెలుగు స్టేట్స్లో ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ తెలుగు నుంచి వచ్చిన ఫ్యామిలీస్. ఈ మధ్యలో ఏదో ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ సిస్టము, సో కార్పొరేట్ ఇవన్నీ అయ్యేసరికి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, కానీ అప్పట్లో ఎక్కడిది? అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఏం రాదు ఇంగ్లీష్ అన్నట్టు కామెంట్స్ చేశారు. అది కరెక్ట్ కాదు కదా. మన మాతృభాషని మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. లాంగ్వేజ్ రాకపోవచ్చు, అక్కడ పెద్ద తప్పేముంది. రాకపోయినా ట్రై చేశారు కదా. అంటే సార్కి వచ్చు కొంచెము, బట్ పర్ఫెక్ట్ కాదేమో. కొన్ని వీడియోస్ చూస్తే మనకు కూడా అనిపించింది. రాకపోయినా డేర్గా ఇచ్చారు, అది దాన్ని చూసి మనం గర్వపడాలి.